నిన్న భారత గడ్డపై నుండి అమెరికా ఒక జిత్తులమారి గేమ్ ఆడింది. అమెరికా గురించి అణువణువు భారత్కి తెలుసు కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఎక్కడి నుండి ఏ దాడి జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడే పాకిస్తాన్ అమెరికా ఈ స్టేట్మెంట్ విని గజగజ వణికిపోయింది. కాశ్మీర్ గడ్డపై నుండి అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్ చేసినటువంటి ఒక ప్రకటనతో పాకిస్తాన్లో బిగ్గెస్ట్ డిప్లొమాటిక్ ఎమర్జెన్సీ స్టార్ట్ అయింది. నిన్న రాత్రి పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ ఏకంగా ఇస్లామాబాద్లోని యుఎస్ చార్జ్ డిఎఫ్ఐడ్స్ నెటాలీ బేకర్ని అర్జెంటుగా సమన్ చేసింది. ఒక దేశానికి వ్యతిరేకంగా మరొక దేశం ఏదైనా కామెంట్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ కోసం ఆ దేశ రాయబారిని ఇలా సమ్మన్కి పిలుస్తారు. ఇక్కడ మీరు హెడ్డింగ్ చూడొచ్చు, పాకిస్తాన్ సమ్మన్స్ యుఎస్ డిప్లొమాట్ టు లార్జ్ ప్రొటెస్ట్ ఓవర్ గోర్ కాలింగ్ జమ్మూ కాశ్మీర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా. అమెరికా అంబాసిడర్ గోర్ ఏమన్నాడు? కాశ్మీర్ ఖచ్చితంగా భారత్లోని ఇంటర్నల్ పార్టే, కాశ్మీర్ 100% భారత్కి చెందిన భూభాగమే అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ విన్న వెంటనే ఆసిఫ్ మునీర్, షాబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా కోమాలోకి వెళ్ళిపోయినట్లు తాజా వార్త. జస్ట్ జోకింగ్ ఫ్రెండ్స్, అమెరికా పాకిస్తాన్కి గట్టి షాకే ఇచ్చింది. అయితే నిజంగానే షాక్ ఇచ్చిందా, లేదంటే షాక్ ఇచ్చినట్లు యాక్ట్ చేసిందా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఈ వీడియోలో దీని గురించే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అమెరికా ఇచ్చినటువంటి ఈ వర్బల్ అష్యూరెన్స్ ఎక్కడ ఫ్యూచర్లో వారి పర్మనెంట్ స్టాండ్గా ఇన్స్టిట్యూషనల్ ఫారెన్ పాలసీగా మారిపోతుందో అని భయపడి ఇస్లామాబాద్ వెంటనే రంగంలోకి దిగింది. యుఎస్ డిప్లొమాట్ని అర్జెంటుగా సమన్ చేసి ఒక అఫీషియల్ స్టేట్ డీమార్కీ జారీ చేసింది. డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో డీమార్కీ అంటే ఏంటో తెలుసా? ఒక సావరెన్ గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్కి ఇచ్చే అత్యంత సీరియస్ అఫీషియల్ కమ్యూనికేషన్ ఇది. మీరు చేసిన ఈ పని మాకు నచ్చలేదు బాస్, ఇలా ఎందుకు చేశారు? మీరు చేసిన పనులు మా సావర్నిటీని దెబ్బతీసేలా ఉన్నాయి, దీనిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని ప్రశ్నించడానికి ఇలా సమ్మన్ చేస్తారు, డీమార్కీ ఇస్తారు. దీని ద్వారా ఒక దేశం తన తీవ్ర నిరసనను, విభేదాన్ని లేదా డైరెక్ట్ వార్నింగ్ని రికార్డ్ చేస్తుంది. అయితే దీని అర్థం పాకిస్తాన్ అమెరికాతో బంధాలు పూర్తిగా తెంచేసుకుందా అంటే అది కాదండి. ఇక్కడ వీళ్ళు చేసిన ఈ పని వల్ల ఏమర్థమవుతుందంటే పాకిస్తాన్ గోర్ ఈ స్టేట్మెంట్ విని ఎంత పానిక్ అయ్యిందో అర్థమవుతుంది. ఎందుకో చెప్తాను. 1947 నుండి పాకిస్తాన్ ఇంటర్నల్గా ఎప్పుడు ఫెయిల్ అయినా, ఎప్పుడు అంతర్యుద్ధం వచ్చే పరిస్థితులు ఎదురైనా పాకిస్తాన్ గవర్నమెంట్లు తమ ఫెయిల్యూర్ నుండి తప్పించుకోవడానికి ఈ కాశ్మీర్ అంశాన్ని పదే పదే ఉపయోగిస్తూ వస్తున్నారు. ఎలక్షన్స్ వచ్చాయా, కాశ్మీర్ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్లో చెప్పుకోవడానికి అక్కడ ఏమీ లేదు. మా గవర్నమెంట్ ఇంత చేసింది, అంత చేసింది అని చెప్పుకోవాలంటే డెవలప్మెంట్ చూపెట్టాలి. డెవలప్మెంట్ ఏం చూపెడతారు? గోధుమల కోసం రోడ్డున పడి హత్యలు చేసుకుంటున్నారని చూపెడతాడా? కాబట్టి ఇప్పుడు ఒక సీనియర్ ట్రంప్ అపాయింటెడ్ ఆఫీసర్ ఈ నెరేటివ్ని వరల్డ్ స్టేజ్ పైన పూర్తిగా క్లోజ్ చేయడంతో పాకిస్తాన్ గవర్నమెంట్ ఇలాంటి ఫ్రాంటిక్ కౌంటర్ ప్రొటెస్ట్ చేయక తప్పలేదు. పాకిస్తాన్ దీనిపైన ఏ లెవెల్లో ప్రతిస్పందించిందో ఆ వర్డ్ ఫ్రేజింగ్ చూసి నేనే షాక్కి గురయ్యాను. కావాలంటే మీరు చూడండి. ది పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ వెంట్ ఆన్ టు యాడ్ దాట్ గోర్స్ కామెంట్స్ నెగేటెడ్ ద లాంగ్ స్టాండింగ్ పొజిషన్ ఆఫ్ ద యుఎస్ అండ్ వాజ్ ఇర్రెస్పాన్సిబుల్. ఎప్పుడైతే ఈ కాశ్మీర్ ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి కూడా అమెరికా అనేది ఒక స్టాండ్ తీసుకుంది. కాశ్మీర్ పాకిస్తాన్లో ఒక భాగమా, లేదంటే భారత్లో ఒక భాగమా, దీన్ని ఐక్యరాజ్య సమితి తేల్చాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో దీనిపైన స్పష్టమైన చర్చ జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాతే దీనిపైన ఒక డిసిజన్ తీసుకుంటాం అని అమెరికా స్టాండ్ తీసుకుంది. ఆ స్టాండ్ ఏదైతే ఉందో దానికి పూర్తి విరుద్ధంగా గోర్ ఏమన్నాడు? ఖచ్చితంగా కాశ్మీర్ అనేది భారత్లో ఒక అంతర్భాగం అని స్టేట్మెంట్ ఇచ్చేసరికి అమెరికా కట్టుబడి ఉన్నటువంటి స్టాండ్ని ఈ గోర్ బ్రేక్ చేశాడు. ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యతారహితంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా స్టాండ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఇతడు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇర్రెస్పాన్సిబుల్ ఇతడు అని తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా సెక్రటరీ మార్క్ రూబియో ఒక అనౌన్స్మెంట్ చేశాడు. త్వరలోనే భారత్ మరియు పాకిస్తాన్కి చెందినటువంటి లీడర్స్ ఒక న్యూట్రల్ వేదికలో సమావేశం కాబోతున్నారు, జమ్మూ కాశ్మీర్ అంశం పైన చర్చించనున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి భారత ప్రజలు మొత్తం అగ్గి మీద గుగ్గిలమైపోయారు. ఎందుకంటే భారత్ కాశ్మీర్ పైన ఎలాంటి చర్చకు 1947 నుంచి కూడా ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా చర్చించుకోవాలనుకుంటే సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్లు కూర్చొని మాట్లాడుకుంటాయి, అంతే తప్ప థర్డ్ పార్టీకి ఇక్కడ ఎంట్రీ లేదు. మార్క్ రూబియో ఇలాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే భారత గవర్నమెంట్ దీన్ని రిజెక్ట్ చేసింది. రూబియో ఇచ్చిన స్టేట్మెంట్కి మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి పడేసేసరికి అమెరికా పరువు మొత్తం పోయింది. ట్రంప్ కూడా అనేక సార్లు మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చాడు. ఒకసారి అయితే మన ప్రధాని మోడీ గారి ముందే నేను మధ్యవర్తిత్వానికి రానా అన్నాడు. వెంటనే మోడీ గారు అన్నారు, వద్దులే మేం చూసుకుంటామన్నాడు. ఇదంతా ఆన్ స్క్రీన్ రికార్డ్ అయింది వీడియోలతో.
దొరుకుతాయి, మీరు చూసుకోండి. ఇంతకీ ఈ స్టోరీ మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇండియాలో అమెరికా రాయబారి సెర్గీ గోర్ శ్రీనగర్ విజిట్ చేశాడు. శ్రీనగర్ వెళ్లి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాని కలిశాడు. అమెరికా రాయబారి సడన్ గా జమ్మూ కాశ్మీర్ ఎందుకు వెళ్తున్నాడు? సడన్ గా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిని ఎందుకు కలుస్తున్నాడు? కొద్ది రోజుల క్రితమే ఈ సెర్గీ గోర్ బంగ్లాదేశ్ వెళ్లి తారిక్ రెహమాన్ని కలిశాడు. తెర వెనుక అమెరికా ఏం గూడు పుటాని చేస్తోంది, ఏం నాటకాలు ఆడుతోంది, దీనిపైన భారత విశ్లేషకులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సెర్గీ గోర్ ఏమన్నాడు? కాశ్మీర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ భారత్లో ఒక భాగమని కామెంట్ చేశాడు. నిజానికి సెర్గీ గోర్ ఏం మాట్లాడుతున్నా భారతీయ మీడియా ఇమ్మీడియట్గా క్యాచ్ చేస్తుందని సెర్గీ గోర్కి బాగా తెలుసు. అందుకే ప్రతి మాట కూడా, ముఖ్యంగా కాశ్మీర్ లాంటి సున్నితమైన అంశం పైన ఆచితూచి మాట్లాడతాడు. కాబట్టి ఇదేదో టంగ్ స్లిప్ అయి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అమెరికన్ పెద్దల పర్మిషన్ తీసుకొని ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అది కాకుండా ఈ సెర్గీ గోర్ మామూలు వ్యక్తి కాదండి, కేవలం భారత రాయబారి మాత్రమే కాదు, డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు. అంతేకాదు ఈయన సౌత్ ఏషియా స్పెషల్ ఎన్వాయ్ కూడా, మొత్తం సౌత్ ఏషియా వ్యవహారాలు చూసుకుంటాడు. ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో అమెరికా పాలసీలో ఒక భారీ చేంజ్ రానుందా అనే డిస్కషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకంటే 2020లో ఇదే అమెరికాకు చెందినటువంటి ఒక డాక్యుమెంట్ ఏమని చెప్తుందంటే, కాశ్మీర్ అనేది ఒక వివాదాస్పదమైన అంశం. భారత్ పాక్ చర్చల ద్వారా, అలాగే కాశ్మీర్ ప్రజల ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత తేలాల్సినటువంటి ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. ఆ డాక్యుమెంట్లో ఇలా రాసి ఉంది. అంతేకాదు ఐక్యరాజ్య సమితిలో అయితే కాశ్మీర్ని వీళ్ళు కనీసం భారత భూభాగంగా కూడా గుర్తించరు. వారి మ్యాప్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కేవలం డాటెడ్ లైన్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి ఇంటర్నేషనల్ స్టాండ్ కలిగి ఉన్నటువంటి అమెరికా తన పాత స్టాండ్ని మార్చుకొని కాశ్మీర్ అనేది భారత్లో ఒక ఇంటర్నల్ పార్ట్ అని స్టేట్మెంట్ ఇచ్చేసరికి పాకిస్తాన్ మాత్రమే కాదు, భారత్ కూడా షాక్కి గురైంది. 2019లో భారత గవర్నమెంట్ ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని ఒక యూనియన్ టెరిటరీగా మార్చినప్పుడు ఒమర్ అబ్దుల్లా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. మరి ఈరోజు యుఎస్ అంబాసిడర్ ముందుకు ఆర్టికల్ 370 టాపిక్ని తీసుకొస్తాడా అని అందరూ ఆసక్తితో ఎదురు చూశారు. కానీ సెర్గీ గోర్ని కలవడానికి ముందే ఒమర్ అబ్దుల్లా క్లియర్గా ఒక స్టాండ్ తీసుకున్నాడు. మీడియాకి ఒక మాట చెప్పాడు, కాశ్మీర్ అనేది భారతదేశం యొక్క ఇంటర్నల్ మ్యాటర్, దీనికి ఇతర దేశాలతో ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఇతర దేశాల పర్సన్స్ వచ్చినప్పుడు నా దేశం యొక్క ఇంటర్నల్ మ్యాటర్ని నేను అస్సలు తీసుకురాను, అది నా దేశాన్ని అవమానించినట్లే అవుతుంది. మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రధానమంత్రితో కూర్చొని మేము మాట్లాడుకుంటాం. ఇతర దేశాల పర్సన్స్ వచ్చినప్పుడు ఒమర్ అబ్దుల్లా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. చెప్పడమే కాదు, చేసి చూపించాడు. ఉమర్ అబ్దుల్లా తోటి మీటింగ్ జరిగిన తర్వాతే సెర్గీ గోర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఉమర్ అబ్దుల్లా మాటలతో సెర్గీ గోర్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు భారత్లోనే కలిసి ఉండాలనుకుంటున్నారు అని ఉమర్ అబ్దుల్లా మేబీ సెర్గీ గోర్కి భరోసా ఇచ్చినట్టున్నాడు. ఎందుకు ఇవ్వడు? పాకిస్తాన్లో ఏం జరుగుతుందో ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తున్నారు. తెలివినోడు ఎవడైనా పాకిస్తాన్లోకి వెళ్తా అంటాడా? ఇక్కడ బ్రెయిన్ వాష్ చేయబడ్డ స్లీపర్ పందికొక్కులు తప్ప మరెవ్వరు కూడా పాకిస్తాన్కి వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ పందికొక్కులను కూడా ఒక సపరేట్ ఫ్లైట్లో ఎక్కించి పాకిస్తాన్కి తీసుకెళ్లి వదిలేయాలి. యమధర్మరాజు వచ్చి నన్ను తీసుకెళ్లేటప్పుడు చివరి కొరకే ఏంటి నాయన అని అడిగితే నేను ఇదే అడుగుతా. ఎందుకంటే ఈ పందికొక్కులకు తెలిసి రావాలి పాకిస్తాన్ నిజ వైఖరేంటో. గొర్రె కసాయివాణి నమ్మినట్టు పక్కింటి డాడీయే కావాలి వీళ్ళకి. మరి ఒమర్ అబ్దుల్లా ఈ సెర్గీ గోర్తో ఏ విషయం పైన మాట్లాడాడు? ఎందుకు మీటింగ్ జరిగింది? గతంలో పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఈ పహల్గామ్ లాంటి టెర్రర్ అటాక్స్ వల్ల అక్కడ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ చాలా డిస్టర్బ్ అయ్యింది, అక్కడ ఎప్పుడైనా దాడులు జరగవచ్చు అని ఈ దాడులను బేస్ చేసుకొని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ జమ్మూ కాశ్మీర్ని తమ ట్రావెల్ లిస్టులో అత్యంత కఠినమైన లెవెల్ 4 డు నాట్ ట్రావెల్ కేటగిరీలో పెట్టింది. పొరపాటున కూడా అక్కడికి వెళ్ళకండి, అక్కడ టెర్రరిస్ట్ దాడులు జరుగుతాయి, అక్కడికి వెళ్ళారా మీ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లే అని ట్రావెల్ అడ్వైజరీ లెవెల్ 4 ఇది హైయెస్ట్ పీక్ లెవెల్ అడ్వైజరీ. సాధారణంగా యుద్ధాలు జరిగే ప్రాంతాల్లో ఈ అడ్వైజరీని జారీ చేస్తారు. అలాంటి అడ్వైజరీని కాశ్మీర్లో జారీ చేసింది అమెరికా. కానీ ఇప్పుడు సెర్గీ గోర్ కాశ్మీర్లో పర్యటించాక అక్కడి గ్రౌండ్ లెవెల్ ఏర్పాట్లన్నీ చూశాక ఈ ట్రావెల్ అడ్వైజరీని అమెరికా చాలా త్వరలోనే రీకన్సిడర్ మరియు రివ్యూ చేయబోతుందని అనౌన్స్ చేశారు. ఇలాంటి మేజర్ ప్రకటన నేను మీడియా ముందు డైరెక్ట్గా ఇవ్వలేను, కాకపోతే దీన్ని సాల్వ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తానని సెర్గీ గోర్ మీడియా ముందు భరోసా ఇచ్చాడు, మాటిచ్చాడు. ఈ లెవెల్ 4 బ్యారియర్ ఏదైతే ఉందో దీన్ని గనక అమెరికా తొలగిస్తే కాశ్మీర్లో మళ్ళీ టూరిజం అనేది పెరుగుతుంది, భారత్కి ఇన్కమ్ పెరుగుతుంది, కాశ్మీర్లో ఉన్నటువంటి లోకల్స్కి కూడా ఇది గుడ్ న్యూస్. టూరిజం పెరిగితే వాళ్ళ బిజినెస్లు పెరుగుతాయి, 4 డబ్బులు సంపాదించుకుంటారు, 3 పూటల అన్నం తింటారు. కానీ ఒక జియోపొలిటికల్ అనలిస్ట్గా
అమెరికా యొక్క ఈ గుంటనక్క మాటల్ని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ట్రంప్ 2.0 అడ్మినిస్ట్రేషన్లో ఇండియా యుఎస్ రిలేషన్స్ స్నేక్ అండ్ ల్యాడర్ లాగా ఉన్నాయి. అప్పుడే భారత్ని పొగుడుతాడు, అప్పుడే భారత్ని విలన్గా చిత్రీకరిస్తాడు, భారత్ని టారిఫ్ కింగ్ అంటాడు, భారత్ పైన కఠినమైన టారిఫ్లు విధించాడు. శ్రీనగర్ డిక్లరేషన్ని ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాగా మాత్రమే చూడాలి. ఎందుకంటే ఇండియా యూకే మరియు యూరప్తో పెద్ద ఎత్తున ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటుంది. కాబట్టి అమెరికా ఎక్కడ వెనుకబడిపోతుందో అని ట్రేడ్ డీల్లో భారత్ని లోబడుచుకోవడానికి అమెరికా ఆడుతున్నటువంటి గుంటనక్క ఆట ఇది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పైన ట్రంప్ చేసినటువంటి పలు మాటల వల్ల భారత్లో అమెరికా పట్ల వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఒకవేళ భారత్ గనుక అమెరికాతో ట్రేడ్ డీల్ని కుదుర్చుకుంటే భారత ప్రజలు కూడా దీన్ని హర్షించరు. భారత ప్రభుత్వం నుండి మాత్రమే కాకుండా భారత ప్రజల నుండి కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈ వ్యతిరేకతను తగ్గించాలంటే భారత ప్రజలంతా ప్లీజ్ అయ్యేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అదే ఈ స్టేట్మెంట్. ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఇదే అమెరికా మళ్ళీ ఏం చేస్తుంది? పాకిస్తాన్ గరం అయిపోయింది కదా, పాకిస్తాన్ని కూల్ చేయడానికి హ్యూమన్ రైట్స్ లేదా సివిల్ లిబర్టీస్ అంటూ అమెరికా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ సరిగా లేదు, ఇలాంటి ఏదో ఒక స్టేట్మెంట్ భారత్కి వ్యతిరేకంగా ఇచ్చి పాకిస్తాన్ని ఈజీగా కూల్ చేయొచ్చు. కాబట్టి అమెరికా ఈ ఆటని మనం సీరియస్గా తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం ఈ సెర్గీ గోర్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దీన్ని మనం అంతర్జాతీయ వేదికలపైన, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్లో కాశ్మీర్ పైన ఎప్పుడు చర్చ వచ్చినా అమెరికా కూడా కాశ్మీర్ భారత్లో ఇంటర్నల్ పార్ట్ అని మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చింది అని దీన్ని మన స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కోసం ఉపయోగించుకోవాలి. ఒకసారి ఎదుటివాడు మనల్ని చంపాలని విసిరిన రాళ్లతో కూడా మనం ఇల్లు కట్టుకోవచ్చు, ఒక అడ్డు కూడా కట్టుకోవచ్చు. అలాంటి ప్రయత్నమే భారత్ చేయాలి. దాన్నే డిప్లొమసీ అంటారు కదా. ఇప్పుడు భారత్ ఏం చేయాలి? సెర్గీ గోర్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ నుంచి లద్దాఖ్ వెళ్తున్నాడు. అక్కడ ఎల్ఏసీ బార్డర్ ఉంది. గాల్వాన్ వాలీ రీజియన్స్ పైన ఈయన ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు? చైనాకి వ్యతిరేకంగా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తాడా? అమెరికా స్టాండ్ ఏంటి అనేది క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య ట్రంప్ చైనాతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు అమెరికా మరియు చైనా ఇద్దరు కలిసి చేస్తున్నారా అనే డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ నాటోకి చైనా కూడా సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రంప్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ట్రంప్ ఓపెన్గా తన ట్వీట్ ద్వారా తెలిపాడు, నేను దీనికి సపోర్ట్ చేస్తున్నాను అని. అంటే మొదటిసారి ఇలాంటి సెన్సేషనల్ ఇష్యూస్ పైన అమెరికా మరియు చైనాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇద్దరు గుంటనక్కలే. అలాంటప్పుడు సెర్గీ గోర్ చైనాకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే సాహసం చేస్తాడా? ఇస్లామిక్ నాటో టాపిక్ వచ్చింది కాబట్టి ఇస్లామిక్ నాటో వెనక అమెరికా చైనాలు కలిసి ఎంత నీచమైన ఆట ఆడుతున్నారంటే భారత్ని సరౌండ్ చేయడానికి బంగ్లాదేశ్ని కూడా ఇప్పుడు రంగంలోకి దించుతున్నారు. సౌదీ తారిక్ రెహమాన్ని ఇన్వైట్ చేసింది. త్వరలో దీనిపైన ఒక పెద్ద మీటింగ్ జరగనుంది. తెర వెనుక ఏమేం నీచపు రాజకీయాలు జరుగుతున్నాయో ఈరోజు మార్నింగ్ ఒక వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్ఎం గ్లోబల్ తెలుగు అనే ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేశాను. కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, చూసేయండి. ఇక నుంచి ఆర్ఎం గ్లోబల్ తెలుగులో కూడా ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. కాబట్టి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మన రియల్ మిస్టరీస్కి చెందినటువంటి ఛానల్. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.